వెల్కమ్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ అండ్ జై శ్రీ అందరూ కామెంట్స్ పెట్టిరు ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరు అడిగిరు ఎవ్రీ గణేషుని క్లీన్గా నీట్గా చూపెట్టలేరని. సో ఈరోజు మా అన్న వాళ్ళు ఎంబటి వంశీ అన్న, బిట్ట అన్న, యోగేష్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ భాస్కర్ అన్న బిహైండ్ ద కెమెరా ఉండు. సో ఈరోజు మనం శ్రీ చౌదరి యాడ్స్కి మళ్ళీ ఇట్లా వచ్చినాం. సో ఈరోజు ఇంకా వర్క్ అయితే చాలా ఎక్కువ నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్స్ వర్క్, ఈవెన్ గణేష్లో మొత్తం ఫినిషింగ్ వర్క్ కానీ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. జస్ట్ వర్క్ పెండింగ్ ఉందంటే ధోతి వర్క్, కలర్, డీటెయిలింగ్, కుందన్ వర్క్ బాకీ ఉంది. బ్యాక్గ్రౌండ్స్ అన్నీ A to Z అన్నీ అయిపోయినాయి. 1 2 3 4 షర్ట్స్లో వర్క్ మొత్తం అయిపోయింది. సో ఈరోజు ఈ వీడియోలో మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీ గణేషుని నేను మీకు చూపెడతా. మళ్ళీ మీకు ఇంకేమేమి కావాలో మళ్ళీ కామెంట్ చేయండి. సో లెట్స్ ఓకే. ఇగో ఎంట్రన్స్లోనే ఫస్ట్ గణేషుడు అయితే వచ్చింది. ఇగో గణేషునికి హాఫ్ అంటే ఒక మోడల్ లాగా ధోతి వర్క్. గణేష్ లాగా నేను చెప్పినట్టే మొత్తం A to Z క్లే వర్క్. పెండింగ్ ఉందంటే కలర్, కుందన్, ధోతి వర్క్, ఈ 3 అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇది ఈసారి మొత్తం హోల్ హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద అంటే డిఫరెంట్ ఐడల్ అంటారు కదా, ఇదే కూర్చొని గిట్ట ఈ హైట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వస్తుంది. ఇంకా డీటెయిలింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పంచ, కుందన్ వర్క్ అని. సో ఫస్ట్ ఈ గణేషుడు అనమాట. సెకండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దిస్ ఈ గణేషుడు ఆల్రెడీ బుక్ అయిపోయిండు, ట్యాగ్ కనిపిస్తుంది అనుకుంటా. సో వీ విల్ ట్రై టు సీ వేర్ చూపెడతాం మీకు. చూడండి ఈ గణేషుడు ఎక్కడదో నాకు కామెంట్ చేయండి. సికింద్రాబాద్ సెక్షన్ అనుకుంటా. ఈ ఐడల్ ఎక్కడదో నాకు కామెంట్ చేసి చెప్పండి. మౌంటైన్స్ పైన కూర్చొని నీట్గా నెక్స్ట్ లెవెల్ ఉండి గణేష్. ఇది డిఫరెంట్ ఐడల్. ఈ గణేషుని కాన్సెప్టే వేరే. ఈవెన్ ఈ గణేషుడు ఎక్కడదో చూడండి, ఎక్కడదో కామెంట్ చేసి చెప్పండి. ఈవెన్ శ్రీ చౌదరి ఆర్ట్స్లో మోర్ దెన్ 200+ ఐడల్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. సో ఒక్కొక్క ఐడల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ బుక్ అయిపోయింది. హ్యాండ్స్ కానీ గణేషుడు కానీ బాగుండు. ఇగో యోగేష్ అన్నా కదా, ఇగో ఈడుండి చూడు. అరే యోగి, వంశనా, బిడ్డనా. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఏందన్నా ఇప్పుడు చెప్పనా? నేను కమెంట్ వేసుకుంటా, ఎవరు బాయ్ కెమెరామెన్ మస్తు తీసి వీడియోలు అని చెప్పుకుంటా. చెప్పండి ఎవరు కెమెరామెన్, ఎవరు చెప్పు. సతీ సావిత్రి నాకు మంచిగా ఎవరు నాకు ఇజ్జత్ తీయగట్లా. ఎందుకన్నా ఆల్రెడీ ఇజ్జత్ లేనే లేదా? అరే నువ్వు రికార్డ్ కర్ రాజీ పోలేదు. అవునరా, పెట్టని యూట్యూబ్ లో నీకు కూడా తెలియాలి నీకు ఇజ్జత్ ఉందా లేదా అని. అందరికీ తెలియాలి. భాస్కర్ భాయ్ ఒక గ్యాంగ్ లో ఇట్లాంటి పర్సన్ ఉంటాడు. లైక్ అందరు పాయింట్ వేసుకొని వస్తే ఏడికి పోయినా అని చెడ్డ వేసుకొని వస్తాడు. మా గ్యాంగ్ లో వంశన్న. ఈవెన్ నేను ఆల్మోస్ట్ 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇగో అంటే వీళ్ళిద్దరు లైక్ బాయ్స్ లా ఉన్నా కానీ నేను అనలే ఆ మాట. బిడ్డలు అన్నైతే ఆగిపోయినావా? కంటెంట్ దొరుకుతుంది, మా నా వల్ల కంటెంట్ దొరుకుతాం విషయంతో. ఈ గణేషుడు బాగుండు. లైక్ లాస్ట్ ఇయర్ జియోగూడాక రాజా సేమ్ ఇదే స్టైల్. అండ్ ఇక్కడ పక్కన చూసుకోవచ్చు ప్రతి గణేషుడు చాలా డిఫరెంట్గా ఉండవు. బాగా నేను చెప్తున్నా కదా, ఇట్లా ఈవెన్ నా లాస్ట్ వీడియోలో గిట్ట చెప్పిన చూడ్డానికి ఇట్లా కళ్ళు సరిపోవట్లేదు అన్న కదా. వీడికి వస్తే ఒక డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ హ్యాపీనెస్ అంటారు కదా, ఇదే గణేష్లను చూస్తే ఎంత అయితే హ్యాపీనెస్ ఉంటుందో ఈడ ఉండదు. అండ్ ఇగో మోస్ట్లీ ఇగో చూసుకుంటారా ప్రతి ట్యాగ్ చూడండి
ప్రతి ట్యాగ్ గణేషునికి అన్ని మోర్ దెన్ 200+ ఐడల్స్ మొత్తం బుక్ అయిపోయినాయి. ఒక్క ఐడల్ కాదు, 200+ ఐడల్స్. శ్రీ చౌదరి ఆర్ట్స్ బుక్ అయిన గణేష్లని మా టేబుల్ కానీ గణేశుడు కానీ ఆ స్టైల్ బా క్లాసీగా మొత్తం మాసీ లుక్తో నెక్స్ట్ లెవెల్ ఉన్న గణేశుడు. అక్కడ కొంచెం ఏదో డిఫరెంట్గా శ్రీ చౌదరి వాళ్ళు చేయడానికి ట్రై చేసిర్రు. సో చూసుకోవచ్చు, కుందన్ వర్క్ ఏదో డిఫరెంట్గా చేస్తుర్రు ఈసారి. మొత్తం ఓవరాల్గానే డిఫరెంట్ ఉంది. గోల్డ్ వర్క్తోని చెవుల దగ్గర చూసుకోండి, ఎంత కలర్ వేయకుండా గణేషునికి ఇట్లా ఉంటే ఎంత యూనిక్, ఎంత నీట్గా అనిపిస్తుంది. మీకు ఇందులో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు. గణేషుని హైట్ అయితే 15 feet+ ఉంది, ఖాళీ గణేషుడే. ఈ ఐడల్ ఫేమస్ అనమాట, లైక్ మహారాష్ట్రలో మల్లార్ టైప్ ఆఫ్ గణేషుడు అనమాట. సో కిరీటం పెట్టండి ఒకసారి, చూస్తురా గణేషుడు ఎంత క్లీన్ ఇంకా నీట్గా ఎంత మంచిగా కూర్చొని ఉంది. ఇది షెడ్లో శ్రీ చౌదరి ఆర్ట్స్లో చిన్న గణేషుడు అని అనుకోవచ్చు హైట్లో. చూడడానికి నేను ఇంత కనిపిస్తున్నాను అనుకోకండి, బ్యాక్గ్రౌండ్ ఇంకా యాడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ అన్ని గణేషులు చూసినాక ఈ గణేషుడు నాకు ఎందుకు చిన్నగా అనిపించింది. సో చౌదరి ఆర్ట్స్ లాస్ట్ ఇయర్ ఎట్లయితే నాంపల్లిక రాజా ఎంతైతే ఫేమస్ అయిందో, ఈసారి గిట్ట సేమ్ అదే అట్లాంటి కాన్సెప్ట్తోనే ఇంకో గణేషుడు ఉండు. సో అన్న జై శ్రీరామ్. చెప్పన్న. తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.